ఏటి రాములు ఏమనుకొస్తుండు, మొత్తం పుస్తల తాళ్ళు కూడా అమ్ముకుంటారు, లాక్కెళ్తారా అనేది అనుకొస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ ఏం చేసిరు, ఎట్లా చేసిరు, లాస్ట్ కోసం కల్లా పుస్తల తాళ్ళు కూడా అమ్ముకుంటారు కాబట్టి వీళ్ళకి ఓటు వేయొద్దని అనుకొస్తుండు. మరి ఈయన ఏం చేసిండు, ఫార్ములా ఇది చిన్నసైనా పోయా ఏం కాదు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం. అయ్యో రామా, ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో 55 కోట్లు, ఒక్క పశ కాదు 2 పశలు కాదు, ఇదంతా ప్రజల సొమ్ము కాదు, జనాలు ట్యాక్సీలు కట్టలే. అయితే ఇది వీళ్ళకు మున్సిపాలిటీ వాళ్ళకు ఎరగలేకుంటేనే, ఎవరైతే ఉన్నారో మున్సిపల్ శాఖ వాళ్ళకు ఎరగలేకుంటేనే లోపల కథ నడిపించి 55 కోట్లు విదేశీ కరెన్సీ రూపంలో అప్పనంగా అక్కడ ఒప్పచెప్పిండు. ఇది కూడా నిన్న మొన్నటిదాకా వచ్చే పాయే రేపు మాపో ఆడికా ఈడికా, ఇటు ఏసీబీ వాళ్ళు అటు అక్కడ ఈడీ వాళ్ళు ఏమో తీహార్ జైలు చూస్తుంది అన్నారు, ఇక్కడ వీళ్ళేమో చెంచల్గూడ జైలు చూస్తుంది అన్నారు. ఇదా అదా ఏదైతుంది ఏం కథ అనేది ఇప్పుడు చర్చ నడుస్తున్నది, పాకానికి వచ్చింది. ఇప్పుడు ఈయన నేను సొక్కం పూసను, నేను మా మంచోన్ని, మరి నువ్వు 55 కోట్లు దారెట్ట మళ్ళించినావు విదేశీ కరెన్సీ రూపంలో, నీ మీద ఈ మచ్చ ఎందుకు పడ్డది, ఎందుకు విచారణ జరుగుతున్నది? ఇదంతా తెలంగాణ జనాలు కనిపెడుతుర్రు, పసిబట్టిర్రు. ఏరుబడ్డ సంసారం నిన్నయాలనే, ఏరుబడ్డ సంసారం మీదనే గిన్ని బదనాలు గిన్ని నిందలేస్తే 10 ఏళ్ళు రాజ్యం వేలి మీరు ఏం చేసిర్రు అంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టిపోయారు, అంతే మీరు చేసింది అనేది తెలంగాణ జనాలకు అర్థమైంది. కాబట్టి వీళ్ళ కుర్చీని గుంజుకుర్రు, కాబట్టి వీళ్ళ కుర్చీ గుంజుకొని రేవంతానికి ఒప్పజెప్పిరు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు ఎక్కడ ఏం లేక, ఉద్యోగం లేక, కొలువు లేక, ఇవాళ మా కుటుంబానికి 4 పదవులు ఊసిపోయాయి, ఏం చేద్దాము ఎట్ట చేద్దాము అని పాపము కుడితిల పడ్డ ఎలుకోలే ఇక రైతుల ముచ్చిన ముంగటేసుకొని ఇప్పుడు కాళ్ళకు గిరకలు కట్టుకొని తిరుగుతున్నాడు. అంతేనా? సరే, ఇక ఇప్పుడు ఇంకో ముచ్చట కూడా మీకు చెప్పాలి. అయితే పెద్ద మనిషి దేవుళ్ళకు కూడా మోసం చేసిండు, వీళ్ళ కుటుంబం దేవతలకు కూడా మోసం చేసిర్రు. అవ్వ ఏంది నర్సే తాత, దేవతలకు మోసం చేసుడేంది? దేవతలకు మోసం చేస్తే దేవుడు ఊకుంటాడా? గంపంత కన్ను పెట్టుకొని చూస్తాడు, దేవుడు ఊకోడు తాత, అట్ట కాదు కదా. అంటే చేసిండు, బరాబర్ చేసిండు. చెప్తా, జర్ర దూపైతుంది ఇక నీళ్ళని. ఈయన ఏం చేసిండు అయ్యా అంటే, కొండగట్టు అంజనకు 100 కోట్లు అన్నాడు. కొండగట్టు అంజనకు 100 కోట్లు అన్నాడు, ఇచ్చిండా? ఉత్త బుర్రే చేసిండు. ఓ నేను అక్కడ అది చేస్తా, ఇది చేస్తా, ఆ ప్రాంగణం ఇటు తిప్తా, ఈ ప్రాంగణం ఇటు తిప్తా, వచ్చిపోయే భక్తులకు మంచి సౌకర్యం కల్పిస్తా అన్నాడు. 100 కోట్లు ఉత్త బుర్రే చేసిండు. ఇక భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు ప్రకటించిండు, నక్షలు తీయించిండు, వాస్తులు పూజారులను పిలిపించి, పంతులను పిలిపించి, అయ్యగారులను పిలిపించి వాస్తులు అంతా సై చేయించిండు. బ్రహ్మాండంగా ఈ గింతంతా ఉన్న ఈ మందిరాన్ని పేదగా చేస్తా. భద్రాద్రి రామయ్య అంటే ఆహా, అయోధ్య రామయ్య కంటే నీ దండం పెడితే దగ 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 మెరిసిపోతాడు చేస్తా అంటే, ఇక అక్కడ ఉన్న జనాలకు నీ దండం పెడితే గుండెలకెళ్ళి సంతోషం పొంగి పొర్లి బంగాళాఖాతంలో కలిసినట్టే అయ్యింది. ఇక భద్రాద్రి రామయ్యకు 100 కోట్లు అన్నాడు, అది కూడా ఉత్తబుర్రే. ఇక పోతే యములాడ రాజన్న, మా సత్యంగల తండ్రి యములాడ రాజన్న, అదప్ప ఈ యములాడ రాజన్న కన్నా ఏమన్నా ఉద్ధారకం చేసిండా?
ఎవలాడ రాజన్న ప్రాంగణాన్ని ఈ యొక్క క్షేత్రాన్ని ఎవలాడ క్షేత్రాన్ని తీర్చిదిద్దుతా అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా విశాలంగా చేస్తా అని అన్నాడు. ఇక్కడ ఎవడాల రాజన్న కూడా 100 కోట్లు ఇస్తా అన్నాడు. ఇది ఉత్త బుర్రే అని బుర్రలే. ఈ బుర్రలకెళ్ళి కోట్లు వస్తున్నాయి, ఆడికి పోగానే ఈ బుర్రలే అవుతున్నాయి. ఇక ఇది ధర్మపురిలో కూడా 50 కోట్లు అన్నాడట. 50 కోట్లు ఇస్తాను, అది ఉత్త బుర్రే అయ్యింది. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే మరి కోట్లు 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 అని దేవుళ్ళకు కోట్లు ఇస్తా అని ఏడ నువ్వు ఉద్ధారకం చేసినావు? ఆఖరికి వస్తార కల్లా దేవుళ్ళకు కూడా అమ్మో నేను మర్చిపోతున్నా, యాదాద్రి నరసన్న, అమ్మో యాదాద్రి నరసన్న రోడ్లు బాగా చేస్తా, మూల తిరుగుళ్ళు ఉన్నాయి, అవి సై చేస్తా, ఓ బ్రహ్మాండంగా నీ దండం పెట్టి మొత్తం రామ చక్కదనంగా చూడ చక్కదనంగా తీర్చిదిద్దుతా అని ఈయనకు కూడా 100 కోట్లు ఇస్తా అని మాట ఇచ్చిండట. ఎవరికి? యాదాద్రి నరసన్నకు. ఈడ కూడా మాట తప్పిండట, ఉత్తబుర్రే చేసిండట. ఇక మీది మాటకు మాత్రం మిండని సిన్నే అన్నట్టుగా ఏదో రోడ్ల విషయంలో ఆడంగా ఈడంగా ఆకాశ పందిర్లు చేసి నాణ్యత లేని ఏదో రోడ్లు వేస్తే ఆ రకాలమైన ముసుర్లు పడి తెంపు లేకుండా ఈ కాడ తప్పిన ముసుర్లు పడుతుంటే ఆ వరదలకు ఊగనే పోయిందట. రోడ్డు 7 కాడికి తెగి కొన్ని దిక్కుల చెరువులు అయ్యి ఇదైతే భక్తులు ఒక్కరు ఒక తీరుగానలే. అయ్యో నరసింహస్వామి, నువ్వు ఊకోవద్దు తండ్రిగా, నువ్వు ఊకోవద్దు. ఆనాడు నువ్వు ఎంత ఆవేశంతో ఆక్రోశంతో వచ్చినావో ఇయ్యాల ఈ పాలకుల మీద నీ ఆక్రోశాన్ని చూపించవయ్యా, నీ ఆవేశాన్ని దునికించవయ్యా. ఇదా చేసిన ఉద్ధారకము? వచ్చిపోయే భక్తులు నీ కాడికి ఎట్ట రావాలి అని భక్తులు నరసింహస్వామిని ప్రశ్నించిర్రు. మరి ఆ పాపం కూడా ఒడిగట్టుకుండు ఎవరు? ఈ టోపీ దొరా దేవుళ్ళకు కూడా మరి ఈ రకంగా మాట ఇచ్చి ఎగ్గొట్టిండు. ఈ పాపం కూడా చుట్టుకుంది. మరి ఇవాళ మేము సొక్కం పూసలము, శుద్ధ పూసలము, మేము ఆడి తప్పనోళ్ళము, పలికి బొంకనోళ్ళము అని నువ్వు అడిగడిగిన బుడియబాబుల లెక్క మీటింగులు పెట్టి, ధర్నాలు పెట్టి, దీక్షలు పెట్టి మాట్లాడితే జనాలు నమ్ముతారా?